హలో అండి, వెల్కమ్ టు విస్పర్ డైరీస్. దసరాలో విజయవాడ అమ్మవారిని దర్శించుకోవాలనుకునే వాళ్ళైతే మాత్రం తప్పకుండా వీడియో అనేది చూడండి. ఎందుకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఎక్కడ దిగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటన్న డీటెయిల్స్ డౌట్స్ ఉంటాయి కదా. అలాగే చెప్పులు, బ్యాగులు ఎక్కడ పెట్టుకోవాలి, ఫోన్ ఎలా ఉందా లేదా, క్యూ లైన్లు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎంత టైం పడుతుంది దర్శనంకి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక నేను ఫుల్ వీడియో చేసి యూట్యూబ్లో పెట్టానండి మన ఛానల్లోని. దయచేసి ఆ వీడియో అనేది చూడండి. ఎవరైనా విజయవాడ రావాలనుకుంటే కనుక వాళ్ళకి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ తీసి పెట్టానమాట. మీకు అన్నప్రసాదాలు ఎక్కడ పెడతారు, అలాగే బయటికి ఎలా వెళ్ళాలి, లడ్డూ ప్రసాదం అనేది ఎక్కడ తీసుకోవాలి, కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాను. ఇది మేము వెళ్ళినప్పుడు ఎలా ఉన్నదని మాత్రమే షూట్ చేశానండి. ప్రతి టైంలోనూ అలాగే ప్రతిరోజు ఇలాగే ఉంటుందని కాదు. అంటే క్యూ లైన్స్ అవన్నీ ఇలాగే ఉంటుంది, బట్ రష్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది అయితే మనం గెస్ చేయలేము. అక్కడున్న జనం ఏదైతే క్రౌడ్ ఉంటుందో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక విజయవాడ వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా వీడియో చూడండి, అలాగే వెళ్ళటానికి ట్రై చేయండి.